హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే చిన్నదనమాట. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ సార్ తీసుకోండి సార్, మా దగ్గర తీసుకోండి, బ్రాండెడ్ ఒరిజినల్, నిన్న కాక మొన్నే వచ్చేసారు, చాలా ఎక్కువ మంది తీసుకుంటున్నారు, చాలా తక్కువ రేటు అని చెప్తారు చాలామంది. సో అవి కానీ మీరు తీసుకుంటే 100% మీరు మోసపోతారు. అవేంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో చూడండి. సో ఇది పవర్ బ్యాంక్ అనమాట. నేను రీసెంట్గా ఒక పవర్ బ్యాంక్ తీసుకున్నాను. సో ఈ పవర్ బ్యాంక్ అనమాట ఇది. సో దీని మీద మీకు క్లియర్గా ఎంఐ సింబల్ అని రాస్తుంది. అలాగే దీని మీద బ్యాక్ సైడ్ సమ్ ఎంఏఎస్తో రాశాడు, 20,000 ఎంఏఎస్తో రాశాడు. సో ఇది ఒరిజినల్ ఎంఏహెచ్ఎన్, ఒరిజినల్ ఎంఐ పవర్ బ్యాంకు. సో ఇది డూప్లికేట్ అనమాట. సో ఇది నేను ఓపెన్ చేసి చూశాను. ఓపెన్ చేసి చూస్తే ఏముందంటే చూడండి, నేను ఓపెన్ చేసి చూస్తే లోపల ఈ రెండు ఈ విధంగా ఉన్నాయి. ఓకే, ఈ విధంగా ఇచ్చేసాడు అనమాట. సో నేను ఎందుకు కొన్నానంటే, నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు నా దగ్గర నేను బై మిస్టేక్ ఒకసారి ఛార్జర్ అనేది మర్చిపోయాను అనమాట. సో మర్చిపోయేటప్పుడు నాకు పవర్ అర్జెంటుగా ఫోన్లో ఛార్జింగ్ లేదు, కాల్ చేసుకోవాలని చెప్పేసి నేను పవర్ బ్యాంక్ అనేది తీసుకోవడం జరిగింది. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, నాకు తెలుసు అక్కడ డూప్లికేట్ అనేవి ఉంటాయని. కానీ నేను ఏం చేశానంటే, నాకు తప్పదు, కావాలి అట్లీస్ట్ ఎంతో కొంత ఛార్జింగ్ అనేది అవుతుంది కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను. అది ఓన్లీ 2 hours మాత్రమే వచ్చిందనమాట. అది 2 గంటలు ఛార్జింగ్ పెడితే 5% మాత్రమే వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి, దీని లోపల ఏంట్రా బాబు అని ఇలా ఓపెన్ చేసి చూస్తే లోపల ఈ విధంగా ఉంది. సో ఇది మొత్తం గమ్ము ఏదో అంటించేశారు. చూడండి ఎంత డెలికేట్గా ఉందో, చూసారా? సో ఇది చాలా ఎక్కువ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో ఎక్కువ జరుగుతుంది అనమాట. వచ్చి తీసుకోండి, చాలా తక్కువ రేటు, బ్రాండెడ్, నిన్న కాక మొన్న వచ్చాయి, అవి ఇవి అని చెప్పి ఎక్కడ దొరకవు, మా ఇక్కడే దొరుకుతాయి, అది ఇది అని చెప్పి తీసుకొని బతిమాలుతారు, రిక్వెస్ట్ చేస్తారు. కానీ మీరు అవి కానీ తీసుకున్నారో ఒక్కసారి మీ డబ్బులు మొత్తం గోయింది అయిపోతాయి. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటివి అస్సలు మీరు ఎంకరేజ్ చేయొద్దు. నేను కూడా ఎంకరేజ్ చేయను. వీలైతే నేను ఏదైతే చేస్తున్నానో ఈ మెసేజ్ని మీరు చాలామందికి ఫార్వర్డ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మోసాలు జరిగితే మీరు కూడా మోసపోయి ఉంటే ఎప్పుడైనా ఇలాంటి విషయాల్లో మీరు కామెంట్ చేయండి నాకు. ఓకే, సో ఇదనమాట ఈరోజు. అందుకే చేశాను, ఎందుకంటే యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు కొంచెం నాకు దీని మీద ఎందుకో చేయాలనిపించింది, అందుకే చేశాను అనమాట. దాంతోపాటు ఇంకొక ఛార్జర్ కూడా తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. సో ఇది చూడండి, చాలా లైట్ వెయిట్గా ఉంది. కంపెనీ చూడండి, చూచారు కదా, కనబడుతుంది కదా, చూసారా? సో దీని మీద వీళ్ళు ఎంత చెప్పాడంటే, దీన్ని 500 చెప్పాడు. బయట ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండదు. ఇదే ఛార్జర్ని మామూలు షాప్లో అడిగితే అక్కడ కూడా సేమ్ అవే అలాంటివే అమ్ముతారు. అక్కడ కూడా సేమ్ మళ్ళీ 1,500 చెప్పాడు అనమాట. 2,500 చెప్పాడు. నేను 500కి తీసుకున్నాను. అక్కడే నాకు డౌట్ వచ్చింది వాడు ఇచ్చినప్పుడే, కానీ నాకు కావాలని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. సో బీ కేర్ఫుల్. కంపల్సరీగా ఎలాంటివి మీరు ఎంకరేజ్ చేయొద్దు. నేను కూడా ఎంకరేజ్ చేయను, ఎందుకంటే చూపిద్దామని చెప్పేసి నేను మీకు తీసుకున్నాను అనమాట. సో డబ్బులు ఏముంది, కానీ చాలామంది తీసుకొని మోసపోతున్నారనమాట. సో నేను ఒకరినైతే అడిగాను, ఎందుకు బ్రో మీరు తీసుకున్నారంటే, ఇది బ్రాండెడ్ అంటే, బ్రాండెడ్ అయితే ఎక్కువ రేటుకి ఇస్తాడు కదా, దీనికి ఎందుకు తక్కువ రేటుకి ఇస్తాడు అని చెప్పి అన్నాడు. సో నాకు తెలిసి అతను తన పర్సనే. అతను ఎలా చేస్తారంటే, వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్నే వాళ్ళ దగ్గర తీసుకున్నట్టు చేస్తారనమాట, క్రియేట్ చేస్తారు. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి మన మైండ్ సెట్ని వాళ్ళ వైపు తిరిగేటట్టుగా చేస్తారనమాట. సో వాళ్ళు మనం కాంటాక్ట్ అవుతాం, ఎందుకు బ్రో మీరు తీసుకున్నారంటే, ఇది ఏదో చెప్పాడు ఒరిజినల్ అని చెప్పి కొత్త అని తీసుకున్నాను. వాళ్ళు కూడా మనల్ని తీసుకోండి పర్వాలేదు అనేది అని చెప్తారనమాట. కంపల్సరీగా మీరు ఇలాంటి వాటికి మీరు ఎంకరేజ్ చేయొద్దు అనమాట, ముందే చెప్తున్నాను. సో ఏదైనా ఒరిజినల్కి డూప్లికేట్కి చాలా తేడా ఉంటుంది. ఓకే, సో అది దృష్టిలో పెట్టుకోండి, అది నేను చెప్పేది. ఓకే, సో చూశారు కదా ఎలా ఉందో, పైన పెట్టారం లోపల ఏమీ లేదు. 2 బ్యాటరీలు, ఒక చిన్నది బ్యాటరీ ఛార్జర్ సర్క్యూట్ అనమాట. సో ఇది 30 రూపాయలు 40 రూపాయలు వస్తాయి. బ్యాటరీలో 50 రూపాయలు ఒక్కొక్క బ్యాటరీ వేసుకున్నా. సో ఇందులో ఒక కంపెనీ లేదు, ఏమి లేదు, ఒక నేమ్ లేదు, ఏమి లేదు. సో ఈ బ్యాటరీలు అలా తీయగానే ఊడిపోయాయి అనమాట బ్యాటరీలు, చూసారా? సో దీని మీద ఒక నేమింగ్ కూడా లేదు. అట్లీస్ట్ నేమింగ్ ఉంటే ఏదైనా ఒరిజినల్ అని అనుకోవచ్చు, కానీ నేమింగ్ కూడా లేదు ఇది.
పలానా కెపాసిటీ ఎంత ఎంఏహెచ్ అని కూడా లేదు. బయట చూస్తే 20,000 ఎంఏహెచ్ అని రాశాడు. సో ఇలాంటివి మీరు మోసపోకుండా ఉండాలని చెప్పి నేను చేస్తున్నాను. చూసారు కదా, దానికి వచ్చేసింది, ఇక్కడ ఏం లేదు. ఇది కూడా ఈ లోపల గమ్ ఏం పెట్టాడో చూద్దాం, అది కూడా చూపిస్తాను మీకు. సో ఒక్క నిమిషం చూపిస్తాను. చూసారా, మొత్తం లోపల నాకు తెలిసి ఇది చూపిస్తాను, ఓపెన్ చేస్తాను ఒక్క నిమిషం. నాకు తెలిసి మీరు దీన్ని ఫార్వర్డ్ చేయండి. సో ఇది తిరగడం లేదు, గట్టిగా ఉంది చూడండి, బరువుగా ఉంది, గట్టిగా ఉండి ఎలా కావాలంటే అలా ట్విస్ట్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చింది. సో ఇది నథింగ్ బట్ చూడండి ఏం పెట్టాడు, ఎంసీల్ పెట్టాడు ఇది. ఓకే, చూసారు కదా, ఈ ఎంసీల్ అనమాట, ఇంకేం కాదు ఇది. చూసారా, ఎంసీల్ ఏమీ లేదు, ఎంసీల్. ఓకే, చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. ఓకే, ఇదనమాట, చాలా క్లియర్గా ఉంది. ఇది కానీ మీరు కొన్నారో అయిపోయింది, ఇక్కడ ఏం లేదు. మీ లాస్ మీకు చాలా బాధపడాల్సి వస్తుంది. వీలైనంత త్వరగా దీన్ని అందరికీ అందేటట్టుగా షేర్ చేయండి. నా ఒపీనియన్ అని చెప్తున్నాను. ఓకేనా? సో మ్యాక్సిమం షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను.